హ్మ్. ఇక్కడ మనకి సెకండ్ తెలియాల్సింది ఏంటంటే స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ కాజ్డ్ బై డీప్ సీటెడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒకటి, నాట్ టెంపరరీ ఫ్లక్చుయేషన్స్ కాదు ఇవి. ఇంకోటి ఏంటంటే రిక్వైర్ ఫండమెంటల్ రిఫార్మ్స్ అనమాట దీనికి, టు అడ్రస్ రూట్ కాజెస్. దీనికి ఏంటి ఒకటి, దీనికి ఏం కావాలంటే డీప్ సీటెడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇవి, నాట్ టెంపరరీ ఫ్లక్చుయేషన్స్ కాదు ఇవి, ఫండమెంటల్ రిఫార్మ్స్ నీడెడ్ దీనికి టు అడ్రస్ రూట్ కాజెస్ అనమాట. రూట్ కాజెస్ అండి టేక్ ఇయర్స్ అనమాట. ఇక్కడ ఏంటి, లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఇన్అడక్వేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాయిల్ డిగ్రేడేషన్ ఒకటి, లిమిటెడ్ అడాప్షన్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఒకటి, స్టోరేజ్ లాసెస్ అనమాట 10-15% స్టోరేజ్ లాసెస్, క్లైమేట్ వల్నరబిలిటీ ఒకటి, మాన్సూన్ డిపెండెన్స్ మీద ఒకటి, ఇదనమాట. నెక్స్ట్ ఏంటి, సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్ కూడా చూద్దాం. నెక్స్ట్ సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్ అనమాట. ఇది సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీ ఏంటి, మల్టిపుల్ మిడిల్ మ్యాన్స్ ఎక్కువ ఉండడం బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ వల్ల ఇన్ఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అనమాట. సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ లేకపోవడం వల్ల హై మార్కప్ ఫ్రమ్ ఇంటర్మీడియరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి హై మార్కప్స్ అంటే ఏంటో చూస్తాను, నాకు కరెక్ట్గా మీనింగ్ తెలియదు. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల పూర్ మార్కెట్ లింకేజెస్ అనమాట, అదొకటి. తర్వాత లాజిస్టిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ అని ఈ సప్లై సైడ్ అనమాట. ఏంటది, ఒక్కసారి చూడు, మిడిల్ మ్యాన్లు వీళ్ళు ప్రైజెస్ ఎక్కువ మిడిల్ మ్యాన్ ఉండడం వల్ల, ఇన్ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల పూర్ మార్కెట్ లింకేజెస్, తర్వాత లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఈ మెయిన్ సప్లై సైడ్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ ఏంటి, ఇక్కడ పూర్ రోడ్ అనమాట. రోడ్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం, రైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల, కంజెషన్ అవ్వకపోవడం వల్ల, పోర్ట్ కంజెషన్ అనమాట, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఎలక్ట్రిసిటీ సప్లై కన్స్ట్రెంట్స్ అవడం వల్ల, వాటర్ సప్లై అవడం వల్ల, అంటే వాటర్, ఎలక్ట్రిసిటీ, స్టోరేజ్, పోర్ట్ కంజెషన్ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ సప్లై సైడ్ ఇన్ఎఫిషియన్సీస్ అనమాట. తర్వాత మనం మార్కెట్ రిజిడిటీస్ కూడా చూద్దాం. ఇదంతా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో వస్తుంది. స్ట్రక్చరల్గా మనకి